హల్లెలూయా. దేవుడిని నువ్వు మహిమపరుస్తున్నావా? ఆయనకు కావాలంతే. ఆయనకు కావాల్సింది అదే. నువ్వు 3 పిన్ సూట్ వేసుకో, ఆయనకి ఇష్టమే. నువ్వు సూట్లో తిరుగో, నువ్వు ఆడి కారులో తిరుగో, నువ్వు నీ వీధిలో ఒక సూపర్ నెంబర్ 1 బిల్డింగ్ కట్టు, దేవునికి ఇష్టమే. కానీ నువ్వు దేవుణ్ణి మహిమపరచడం మాత్రం అందులో లేకపోతే అవన్నీ కూలిపోతాయి. దేవునికి అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే నీ బ్లెస్సింగ్ ద్వారా దేవునికి మహిమ రావాలి. ఆమేన్. నువ్వు రక్షణ లేని ప్రజలకు ఉపయోగపడాలి. వ్యాధిలో ఉన్నవారి కోసం నువ్వు ప్రార్థించాలి, రోగంలో ఉన్నవారి కోసం నువ్వు ప్రార్థించాలి, దరిద్రంలో ఉన్నవారు నువ్వు ఆదుకోవాలి. నీ జీవితం ద్వారా ఇతరులకు దీవెన అందుతుందా? నువ్వు ఆశీర్వాదంగా ఉండగలవా? దేవుణ్ణి నమ్మాడా? నీ జీవితంలో ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని ఎవ్వడు ఆపలేడు. ఆమేన్. హల్లెలూయా. అది దేవుని ఉద్దేశం, దేవుని హృదయం. కానీ నువ్వేం చేస్తున్నావు? చీప్గా ఆలోచిస్తావు. ఎప్పుడు కూడా చీప్గా ఆలోచిస్తావు. ఏంటంటే అమ్మో దశంభాగం ఇచ్చేయమంటున్నాడు పాస్టర్. కాదు, నీకు దేవునికి మధ్యలో ఒక నమ్మకత్వాన్ని కట్టుకోమని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు మందిరానికి ఆహారం తీసుకురా అని వాక్యం చెప్పిందిగా. ఎప్పుడైతే ఆహారం ఇక్కడ ఉండేలా చూస్తున్నావో అదేంటది? నమ్మకత్వం అనండి. దశంభాగం తీసుకునిరా, ప్రతిష్ఠ అర్పణ తీసుకునిరా అన్నాడుగా, తీసుకొస్తే ఏంటది? నమ్మకత్వం. నువ్వు ఆయన పట్ల నీకున్న ప్రేమ, ఆయన ఎడల నువ్వు నమ్మకంగా ఉన్నావో లేదో రుజువు చేస్తుంది. ఆమేన్. ప్రేమిస్తే నమ్మకంగా ఉంటావు. సింపుల్. వినండి వినండి. ప్రేమిస్తే నమ్మకంగా ఉంటావు, ప్రేమించకపోతే అపనమ్మకంగా ఉంటావు. నీ ప్రేమకి, నీ నమ్మకత్వానికి సూచనే నువ్వు చేసే ఆల్ నైట్ ప్రేయర్. నీ ప్రేమకు, నీ నమ్మకత్వానికి సూచనే నువ్వు చేసే ఉపవాస కూడిక. నీ నమ్మకత్వానికి, నీ ప్రేమకు సూచనే నువ్వు కుటుంబముగా ఆయన సన్నిధికి రావటం. నీ నమ్మకత్వానికి, నీవు ఆయన ప్రేమిస్తుండడానికి సూచనే నీ 10వ వంతు, నీ ప్రతిష్ఠ అర్పణ, నీ కృతజ్ఞత కానుక, ఒక కృతజ్ఞత కూడిక, నువ్వు ఇచ్చే సాక్ష్యం, నువ్వు దేవుని కొరకు చేసే కార్యాలు, ప్రకటించే సువార్త, ఇవన్నీ ఆయన్ను ప్రేమిస్తున్నావు. ఆయన ఎదుట నువ్వు నమ్మకత్వాన్ని రుజువు చేసుకుంటున్నావు. నీకు దేవునికి మధ్యలో నమ్మకత్వానికి సూచన ఇదంతా. ఎందుకు చేయాలి? నీ నమ్మకత్వం రుజువు చేసుకోవడానికి. అయ్యా నేను నమ్మకస్తుడినేనయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని క్రియల ద్వారా రుజువు చేసుకునే ఒక అవకాశం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు యజమానుడిగా ఉన్నాడు, నిన్ను ఆ ఇంటి మీద ఒక నాయకుడిగా నియమించాడు. దేనికి? ఆ ఇంట్లో నిన్ను ఒక గృహ నిర్వాహకుడిగా నియమించాడు. నీ కుటుంబం పైన, నీ ప్రాంతం పైన, నీ కాలనీలో, నీ సంఘంలో నేను ఎందుకు నియమించాడంటే తీసుకొచ్చి నీ నమ్మకత్వం, నీ ప్రేమను బట్టి నిన్ను ఆయన VIP కేటగిరీలో చేర్చాలని. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టాలని. ఆమేన్. ప్రభు ఓ మాట అన్నాడండి. అని అన్నాడు, అందరూ పిలవబడ్డారు కానీ కొందరే ఏర్పాటు చేయబడ్డారు, కొందరే ఏర్పాట్లో ఉన్నారు. ఆమేన్. కొందరిని ప్రత్యేకించాడు ఆయన. ఆ ప్రత్యేకించబడిన వారిలో ఉండాలి నువ్వు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ప్రేమించలేదనుకోండి ఆ ప్రజలు ప్రతిదానికి సనుగుతారు. దేవుణ్ణి ప్రేమించలేని ప్రజలు ఏం చేస్తారు తెలుసా? శుక్రవారం వచ్చేయాలంటున్నాడు. దేవుని ప్రేమించే ప్రజలు ఏం చేస్తారు తెలుసా? శుక్రవారం ఎప్పుడు వచ్చిద్రా బాబు అని. దేవుణ్ణి ప్రేమించలేని ప్రజలు ఏం చేస్తారు తెలుసా? మరి 7 గంటలేటండి ప్రార్థన ఏకతాటిగానా అంటాడు. దేవుని ప్రేమించే వ్యక్తి ఇంకొక 7 గంటలు పెడితే బాగుంది పాస్టర్ గారు, 24 hours పెడతారా? దేవుని ప్రేమిస్తున్నాడు వ్యక్తి. దేవుని ప్రేమించే వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? ఉపవాసం ఉండడానికి ఇష్టపడతాడు, ప్రార్థనలో ఉండడానికి ఇష్టపడతాడు, ఆరాధన చేయడానికి ఇష్టపడతాడు, వాక్యం వినడానికి ఇష్టపడతాడు, దశంభాగం ఇవ్వడానికి ఇష్టపడతాడు, కానుకలు ఇవ్వడానికి ఇష్టపడతాడు. ప్రతి కార్యక్రమంలోనూ, ప్రతి దేవుని కార్యాల్లోనూ నీ చేయి పై చేయి ఉండాలి. మొదట నా నీతి, నా రాజ్యాన్ని వెతుకోండి. నీ చేయి ఇక్కడ ఉండాలి, పై చేయగా. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది అండి సంఘానికి వెళ్తూ ఊరందరికీ దాన ధర్మాలు చేస్తారు, సంఘములో మాత్రం వారు ఏ సమస్యని పట్టించుకోరు. దేవుడు వాళ్ళ పట్ల ఆసక్తి కలిగి కొన్ని రోజుల తర్వాత దివాలా తీస్తారు, దేవుడికి సంబంధం ఉండదు. అందుకని చాలా మంది నేను దేవుని కోసం అది చేసిన ఇది చేసిన దేవుడు అని చూడలేదు. లేదు. నువ్వు చేయవలసిన మొట్టమొదటి ఏంటంటే నీవు ఇతరుల సమస్యల కొరకు నీవు ఇంట్రెస్ట్ కలిగి సంఘం లోపల మొదట నువ్వు పనిచేయడం ప్రారంభించాలి. ఆమేన్.
హల్లెలూయా. ఈ సంఘం లోపల పేదరికం లేకుండా చేయాలి. సంఘం లోపల ఉన్న ప్రజల సమస్యలను పట్టించుకోవాలి. దేవుని రాజ్య నిర్మాణంలో అంటే సార్వత్రిక సంఘం ఏ సమస్యలో ఉందో ఆ సమస్యకు నీవు అండగా నిలబడే వ్యక్తిగా మొదట మారాలి. ఆమేన్. హల్లెలూయా. అంతేగాని నిన్ను కాలనీ వాళ్ళు అయితే పొగుడతారని, కార్పొరేషన్ వాళ్ళు అయితే పొగుడతారని, చాలా మంది సమాజంలో పొగడతల కొరకు కార్యాలు చేస్తారు. కానీ దేవుడు ఏం కోరుకుంటాడు తెలుసా? దేవుని శరీరము అనే సంఘానికి నువ్వు అండగా నిలబడే వ్యక్తి ఉండాలని కోరుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఏదైనా ఒక ఆశీర్వాదం శరీరము ద్వారా బయటికి వెళ్ళాలి. భారతదేశంలో సంఘం కష్టంలో ఉందా? దాన్ని ఆదుకునే విషయంలో నీ చేయి పై చేయకుండాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక సేవకుడు మందిరం కోల్పోయాడా? మరలా మందిరం కట్టుకోవడానికి మనం అండగా నిలబడే వారిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంటాడు, నా రాజ్యం గురించి ఒకవేళ బాధ్యత కలిగి ఉన్నావా, నిన్ను అనేకమైన వాటి మీద నేను నిలబెడతాను. ఆమేన్. హల్లెలూయా. దావీదుని దేవుడు అంతగా దీవించిన కారణం ఒకటే, ఆయన మందిరపు గురించిన ఆశ ఆయన భక్షిస్తూ ఉందంట. ప్రతిరోజు ఆయన కొరకు తినేది ఒకే ఒక ఆలోచన తెలుసా? దేవుని కొరకు గొప్ప దేవాలయం కట్టాలి, దానికోసం రాత్రి పగలు యుద్ధాలు చేయాలి, దానికోసం అనేక రాజ్యాలు గెలిచి వెండి బంగారు ఆ పక్షాదులన్నీ సమకూర్చాలి. ఏంటి అల్టిమేట్ గోల్? దేవుని రాజ్య నిర్మాణం. అందుకే దావీదు వంటి చక్రవర్తి ముందు కానీ ఈ ప్రపంచంలో తర్వాత కానీ ఇంకెవరు పుట్టలేదు. ఆమేన్. హల్లెలూయా. దావీదు రాజు అని లేదు, చక్రవర్తి సమరయోధుడు అని పిలిచాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ప్రపంచంలో ఆయనతో యుద్ధం చేసి గెలవగలిగినోడు ఎవడు? ఆయనలాగా 40 సంవత్సరాలు యుద్ధాలు చేస్తున్న రాజులు లేదు. అంత సుదీర్ఘమైన పరిపాలన దేవుడు ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే దావీదుకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి? దేవుని రాజ్యం, దేవుని మందిరం, దేవుని సేవ, దేవుని యొక్క కార్యం జరగాలని కోరుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆ వ్యక్తివైతే మొట్టమొదట దీవించబడ్డం నేర్చుకో. నీ తీర్మానం నిన్ను దేవుని ఆశీర్వాదానికి మొదట యోగ్యుడిగా మారుస్తుంది. తీర్మానం తీసుకున్న తర్వాత ఆ తీర్మానం నిలబడడానికి పరీక్షలు వస్తాయి. అప్పుడు మనుషులు నిన్ను ఏమంటారంటే, నీ గురించి చూసుకో, కొంచెం నా రాళ్ళు వెనకేసుకో, మా మాటకి దేవుడు అంటావేంటి? దేవునికి తెలుసు నువ్వు సేవింగ్స్ నీ కుటుంబం కొరకు కలిగి ఉండాలి. ఏ విధంగా కలిగి ఉండాలి? నేను ఒక మాట అన్నాను, మీ 90% మీద కనుదృష్టి ఉందని దేవుడికి. అది లాక్కోవడానికి కాదు, దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకునేలాగా నువ్వు మంచిగా దాన్ని వాడాలని, నువ్వు ఆ 90% ఖర్చు పెడుతున్న విధానం ఉందే అది నీకు మేలుకరంగా దీవెనకరంగా ఉండాలని దేవుని కోరిక. ఆమేన్. అంటే నువ్వు 90% ఎలా వాడుతున్నావు, దేనికి వాడుతున్నావు, ఎక్కడ పెడుతున్నావు? దేవునికి కావాలి. అది ఎందుకు కావాలి? అప్పుడే నువ్వు అభివృద్ధి చెందుతావు. ఆమేన్. నీ చేతులను 90% చేస్తున్నావు అనుకో, దుర్వ్యాపారం చేస్తున్నావు అనుకో, ఏమవుతుంది? ఏమంటే చిన్న కుమారుడు ఆస్తుల వాడా తీసుకెళ్ళి ఏం చేశాడు? దుర్వ్యాపారం అనండి. ఏమయ్యాడు? నష్టపోయి ఏమయ్యాడు? పందులు తినే పొట్టు తినే స్థాయికి వచ్చేసాడు. ఇప్పుడు మన 90% మనం ఎలా వాడుతున్నాం, ఎలా పెట్టుబడులు పెడుతున్నాం, దాని ద్వారా నువ్వు అభివృద్ధి చెందుతావు. అందులో నీ కుటుంబం కోసం నువ్వు న్యాయంగా ఖర్చు పెడుతున్నావా? నీ పిల్లల క్షేమం కొరకు వాడుతున్నావా? నీ కుటుంబానికి సరైన అన్నం పెడుతున్నావా? నీ కుటుంబానికి సరైన వస్త్రాలు ఇస్తున్నావా? నీ పిల్లలను సరిగ్గా చదివిస్తున్నావా? నీ కుటుంబం పట్ల నువ్వు బాధ్యతగా ఆ డబ్బులు వాడుతున్నావా? ఆ డబ్బులో నుంచి నువ్వు ఎంతవరకు వారి యొక్క భవిష్యత్తు కొరకు సేవింగ్ చేస్తున్నావు? ఆ మిగిలిన డబ్బుల్లో నుంచి వ్యర్థంగా ఖర్చు పెట్టకుండా ఎంతవరకు నీవు దేవుని రాజ్య నిర్మాణం కొరకు ఓ ప్రత్యేకమైన అర్పణ వాడగలుగుతున్నావు? ఇవన్నీ దేవుడు చూస్తాడు. ఇవన్నీ నీ 90% నుంచి నువ్వు చేయాల్సిన బాధ్యత ఎవరిది? నీదే. నువ్వు ప్లానింగ్ లేకుండా వాడేసుకున్నావు అనుకో, నీ జీవితం గడిచిపోతుంటుంది, నువ్వు కష్టపడుతుంటావు, కానీ నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండిపోతావు. దేవుడు కదా కావాలి? నో, నీ అభివృద్ధిని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. నువ్వు పైకి రావాలి, నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కాలి, నువ్వు ఆర్థికంగా రోజు రోజుకి ఇంక్రీజ్ అవ్వాలి. ఆమేన్. వృద్ధి చెందాలి. హల్లెలూయా. నువ్వు పెంపొందించకపోతే నేను దేవుడు ఎలాగా దీవించాడని ప్రజలు దేవుని మహింపరచగలుగుతారు? నువ్వు ఈ 90%ని ఎలా వాడుతున్నావో దేవునికి కావాలి.
ఆమెన్. దాన్ని బట్టే దేవుడు నిన్ను నమ్మకస్తుడని చెప్తాడు. ఆమెన్. మన నమ్మకస్తుడని ఎలా చెప్తాడు? నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు దాన్ని బట్టే నమ్మకస్తుడు అంటాడు. అంతేనా? నీ దగ్గర ఉన్నదాన్ని తీసుకెళ్ళి మందు తాగుతున్నావు అనుకో, నీకు ఇచ్చే 90% సిగరెట్ కాలుస్తున్నావు అనుకో, నీకు ఇచ్చే 90% నుంచి ప్యాకెట్ ఆడుతున్నావు అనుకో, నీ 90% నుంచి వెళ్ళి బెట్టింగ్ వేస్తున్నావు అనుకో, ఈ 90% నుంచి నువ్వు పనికిరాని వాటి అన్నిటి మీద పెట్టుబడులు పెడుతున్నావు అనుకో, దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడు? నువ్వెట్లా పైకి వస్తావు? లాభం ఉంటుందా వాటిలో? నష్టాలేగా. నీకు దేవుడు ఆదాయం ఇచ్చాడు, అందులో నుంచి 1 సంవత్సరం హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోగలిగిన స్థితి ఉందా నీకు? తప్పేంటి? నువ్వు ఎందుకు 90% సరిగ్గా వాడుకోవట్లేదు? ఇలా తోలు తీసాను అనుకోండి, చర్చ్ ఖాళీ అవుతుంది, నాకు తెలుసు. కానీ అలా చెప్పే బాధ్యత నా మీద ఉంది. ఆమెన్. హల్లెలూయా. అలా చెప్పే బాధ్యత నా మీద ఉంది. ఉందన్న వాళ్ళ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. లేదంటే నీ మీద నేను అధికారం చెయ్యను, ఎట్టి పరిస్థితుల్లో చేయను అధికారం మీ మీద. అలాంటి వాళ్ళని ఫ్రీగా వదిలేస్తాను, మీ ఇష్టమే. కానీ నేను చెప్తున్నాను, మీకు వచ్చే 90%లో ఒక 1000 రూపాయలు, ఒక 2000 రూపాయలు, నువ్వు సంవత్సరానికి ఒక 2000, 3000 రూపాయలు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కట్టగలుగుతున్నావు నీ ఫ్యామిలీకి. నీకు రేపు నీ పిల్లలకో నీకో నీ భార్యకు అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ చేసావు, 5 లక్షలు అవుతుంది అన్నారు, నువ్వు పెట్టలేవు. అప్పుడు ఎక్కడికి వెళ్ళి అప్పు చేస్తావు? ఆడో 15 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తాడు, అందులోంచి ఇన్సూరెన్స్ కంపెనీ వాడు వచ్చి పెట్టుబడి పెడతాడు. నువ్వు మంచికి వాడు దాన్ని. చీటీ లేతో తీసుకెళ్ళి అది ఎప్పుడు ఎత్తేదో తెలియదు, ఎప్పుడు పారిపోద్దో తెలీదు. నో, చీటీ లేకూడదు మనం. దానివల్ల నష్టపోతారు. లాభాలు వచ్చిన వాళ్ళు రావచ్చు, కానీ అల్టిమేట్గా నష్టపోతారు. నాకు తెలిసింది చెప్తున్నాను, మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు, మీకు స్వాతంత్రం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, నాకు తెలిసి నేను చెప్తున్నాను, మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. కానీ మీ నిర్ణయాలు, మీ ఎంపికలు మీ జీవితాన్ని బాగు చేస్తాయి లేదా కూల్చేస్తాయి. తర్వాత పాస్టర్ గారు బాధ్యుడు కాదు. సంఘానికి వెళ్ళాను కానీ ప్రభు నన్ను కాపాడలేదు అనకూడదు. ఎందుకంటే సంఘంలో ప్రభు నీ అభివృద్ధిని గురించినటువంటి ఆ విషయాలు నీకు చెబుతాడు. నువ్వు దాన్ని ఫాలో అవ్వాలి. అవుతావా? అవ్వాలి. నువ్వు 90%లోంచి నీ బిడ్డ చదువు కోసం ఖర్చు పెట్టాలి. నీ సంపాదన బట్టి ఖర్చు పెట్టి, మన సంపాదనకి మించిన స్కూల్లో వేయొద్దు. మన సంపాదనలోనే మంచి స్కూల్లో బెస్ట్ దాంట్లో వేయండి. అప్పులు చేసి చదివించడం అవసరం లేదు. దేవుడు దీవించిన దానిలో నుండి మంచి చదువుని ఇవ్వగలుగు. అది ఒకవేళ నీ చుట్టూ ఉన్నవారు దానికంటే బెస్ట్ స్కూల్లో చదివించిన నీ పిల్లోడు, నీ కుమార్తె బెస్ట్ స్టూడెంట్గా ఉండేలా దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆమెన్. హల్లెలూయా. ఎందుకు? దేవుని సన్నిధిలో వారికి నువ్వు నీతి బోధలు చెప్తున్నావు కాబట్టి, వారు ప్రభు బోధలో శిక్షణలో పెరుగుతున్నారు కాబట్టి, నువ్వు వారికి దేవుని వాక్యం నేర్పిస్తున్నావు కాబట్టి, వారికంటే విశేషమైన జ్ఞానం నీ చుట్టూ ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్లో చదివే పిల్లలకు ఉండదు. దేవుడు అట్టి జ్ఞాన సంపద నీ బిడ్డలకు ఇస్తాడు. ఆమెన్. హల్లెలూయా. అదే దేవుని గొప్పతనం. నువ్వు మంచి నీ సంపాదనలోంచే అప్పు చేసో లేకపోతే ఇంకేదో చేసో నువ్వు తీసుకెళ్ళి 10,000 షాపింగ్ చేయొద్దు. నీ ఉన్న దాంట్లో ఒక శ్రేష్టమైన దాన్ని చూడటానికి బయట సమాజంలో గౌరవంగా ఉండేటట్లుగా మంచి ఒక జతలో 4 కొనుక్కో. మంచిదే. మా అత్తోరు పెట్టలేదండి, మీ అత్తోరు ఎందుకు పెట్టాలి నీకు? నువ్వు కొనుక్కో. హల్లెలూయా. నిన్ను అత్తోరుని బట్టి దీవించాలనుకోవట్లేదు దేవుడు. నిన్నుగా ఆశీర్వదిస్తేనే ఆయనకు మహిమ వస్తుంది. ఆమెన్. హల్లెలూయా. నిన్నుగా దీవిస్తేనే దేవునికి మహిమ వస్తుంది. ఆమెన్. నీ దేవుడు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడితే దీవించే దేవుడు కాదు. నిన్ను ఆశీర్వదించి వారికి ఆశీర్వాదంగా, వారికి ఛాలెంజ్గా నిన్ను మారుస్తాడు. ఆమెన్. నిన్ను ఒక సవాలుగా నిలబెడతాడు. సామాన్యమైన వ్యక్తిని ఆయన గొప్పవారిగా మారుస్తాడు. ఆయన లోకంలో ఉన్నటువంటి జ్ఞానహీనులను జ్ఞానవంతులుగా మారుస్తాడు. వెర్రి వారిని తీసుకొచ్చి జ్ఞానవంతులుగా చేస్తాడు. బలహీనుల్ని బలవంతులు చేస్తాడు. ఈ లోకంలో ఇదిగో వీరు బీదలు అంటే వారిని తీసుకొచ్చి ఆస్తికర్తలు చేస్తాడు. పెంట కుప్పల మీద నుండి పైకి లేపువాడు ఆయన.
నీ తీర్మానం కావాలి ఆయనకి. నువ్వు నిలబడి చూపించు దేవునికి. ఉంటే ఎవడైనా చేస్తాడు, లేనప్పుడు చేసేవాడు దేవునికి కావాలి. దేవుడు కోరుకునేది ఉన్న దాంట్లో నుంచి శ్రేష్టమైన దాన్ని చేసేవాడు. మరలా నన్ను అర్థం చేసుకోండి, నీకు కలిగిన దాంట్లో ది బెస్ట్, నీ హార్ట్లో దేవుని కోసం బెస్ట్ చేయాలని ఆలోచన ఉందే, ఆ ఆలోచన పుట్టినప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఆమెన్, హల్లెలూయా. అదే కావాలి, అదే కావాలి. నాకైనా దేవునికైనా అదే కావాలి. ఏం కావాలి? నీ మనసులో దేవుని కోసం బెస్ట్ చేయాలనుకోవటం. ఆమెన్, హల్లెలూయా. నువ్వేదైనా చేయి, శ్రేష్టమైన చేయాలి. నేను చేయగలిగిన దాంట్లో బెస్ట్ దేవునికి ఇవ్వాలి, దేవునికి చేయాలి. నా రిజల్ట్ ఎలా ఉండాలంటే సూపర్ చేసావన్నట్టు ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. నీకేమైనా పని అప్పు చెప్తే నువ్వు చేయగలిగినంత బెస్ట్గా చేయదాన్ని, దేవుడు మెచ్చుకునేలాగా. ఆమెన్, హల్లెలూయా. అలా ఎఫర్ట్ పెట్టి చూడు. దేవుడు నీ నమ్మకస్తుడిగా నమ్మాడా? ఆయన ఒకసారి నమ్మాడా, ఇంక మరి నీ జీవితంలో ఎప్పటికీ ఆయన ద్వారాలు ముయ్యడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రాబ్లం ఏంటంటే దేవునికి నీకు మధ్యలో నమ్మకత్వం ఇంకా బిల్డ్ అవ్వలేదు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని, నువ్వు దేవుని ఎదుట నీ ప్రేమను, నమ్మకత్వాన్ని రుజువు చేసుకోవాలి. చేసుకుంటారా? చేసుకుందామా? మనం రుజువు చేసుకోవాలంటే మనం బాధ్యత కలిగిన వారు ఉండాలి. మనం దేవుడు ఇస్తున్న దాన్ని నమ్మకంగా ఉపయోగించాలి. ఆమెన్, హల్లెలూయా. నీ 90% నుంచి నువ్వు కొంత సేవింగ్ చేయాలి, కొంత సేవింగ్ చేయాలి. సేవింగ్, ఇది నేను వాడుకోవట్లేదు, ఇది నా కుటుంబ అవసరత నిమిత్తం అని కొంత మట్టుకు నువ్వు ఒక 1000 రూపాయలు సేవింగ్ చేయి, ఒక 500 సేవింగ్ చేయి, ఒక 200తో 100 రూపాయలతో కూడా ప్రారంభించు. సేవింగ్ చేయి, ఒక 10% సేవ్ చేయి, సేవ్ చేయి. దేవుడు ఏం తప్పనలేదు. సేవింగ్, ఆ అకౌంట్ ముట్టుకోకు. ఆ అకౌంట్ నీ కుటుంబాన్ని అవసరత నిమిత్తం నువ్వు ఎవరి దగ్గర చేయి చాచుకుంటా దేవుడు నిన్ను వాడుకోవడానికి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్లానింగ్ కావాలి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా నీ డబ్బులతో, సంపాదించామా అయిపోయిందా, సంపాదించామా అయిపోయింది. నో, ఆది సంఘం అలా లేదండి. ఆది సంఘం వారి సంపాదనలోంచి వారి కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకొని వారు అవసరాలు తీర్చబడగా వారు వీలైనంత మట్టుకు శ్రేష్టమైన వాటిని తగ్గించుకొని చేశారు. ఎంత తగ్గించుకొని నేను దీన్ని చేయగలను అని ప్లానింగ్ చేసుకున్నారు. ఒక షాపింగ్ చేసినా, నువ్వు ఒక వస్తువు కొన్నా, నువ్వు ఏది చేసినా అందులో నీకు ఎంత మట్టుకు అవసరం అంత మట్టుకే వెళ్ళాలి. నీ అవసరము తీరాలి, వెళ్ళాలి. మన స్తోమత ఇవాళ ఒకవేళ మనకి ఒక 20,000 రూపాయల ఫోన్ అనుకోండి, మనం 80,000 రూపాయల ఐఫోన్కి వెళ్ళకూడదు. నీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. నీకు 80,000 రూపాయల ఐఫోన్ మెయింటైన్ స్థాయి దేవుడు ఇస్తాడు. వెయిట్ చేయాలా, నమ్మకంగా ఉండి చూపించాలా. ఆమెన్, హల్లెలూయా. అవసరతకు మించిన దానికి వెళ్ళకండి. నువ్వేం చేయగలవు? ఒక బ్యాంక్ లోన్కి వెళ్ళావు అనుకోండి, ఆ బ్యాంక్ లోన్ తిరిగి కట్టగలిగిన ఆదాయం నీకుంటేనే వెళ్ళాలి. మళ్ళీ ఆ అప్పుకు కూడా మరొక అప్పు చేస్తున్నావు అనుకో, ఆ అప్పుకు మళ్ళీ ఇంకొక అప్పు అవుతావు. త్వరగా నువ్వు ధ్వంసం అయిపోవడానికి సైతాన్ డోర్స్ ఓపెన్ చేస్తాడు. నేనేం చెప్తానంటే, బ్యాంక్ లోన్తో ఇల్లు కట్టి ఓపెన్ చేయడం తప్పు కాదు. ఆ బ్యాంక్ లోన్ తీర్చలేక వాడు వచ్చి మళ్ళీ జప్తి చేస్తే నీ పరువు పోతుంది. నువ్వు దాన్ని సంపూర్ణంగా కట్టగలిగినటువంటి ఆర్థిక స్థితి నీకు నెల నెల ఉంటేనే వెళ్ళాలి. ఆమెన్, హల్లెలూయా. కోపగించుకోకండి. మీకు ఎవడు చెప్పడే విషయాలు. ఎందుకంటే నిన్ను అప్పుల్లో ముంచి మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చి ఆత్మీయంగా వెనకబడిపోయేలా చేసి నిన్ను ఒక్కసారిగా దెబ్బ కొట్టేవాళ్ళు అనేది సైతాన్ ప్లాన్. సైతాన్ ప్రణాళిక అలా ఉంటుంది. నువ్వేం చేయాలి? ఆశీర్వదించబడ్డానికి దేవుని ఆలోచనతో అడుగులు వేయాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆలోచన, ఫైనాన్సెస్ గురించి బైబిల్లో ఉన్న ఈ విషయాలు ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థ గురించి. అవి నీ ఫైనాన్షియల్ లైఫ్ని ఈ లోకంలో ఉన్నటువంటి ఏ ఫైనాన్షియల్
ఆ ఫైనాన్సెస్ గురించి బోధ చేసే పుస్తకాల కంటే, బోధకుల కంటే కూడా గొప్ప నిర్దిష్టమైన పటిష్టమైనటువంటి సూత్రాలు నువ్వు ఆర్థికంగా కట్టబడడానికి బైబిల్లో ఉన్నాయి. ఆమెన్, హల్లెలూయా. దేవుడు చెప్పింది చేస్తే ఆర్థికంగా కట్టబడతాం. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి దాతృత్వం, ఈరోజు నువ్వు విప్పుతున్న గుప్పెలు, ఈరోజు నువ్వు ఏదైతే విత్తుతున్నావో అది వ్యర్థంగా పోదు. దేవుని టైం వస్తుంది. ఆ టైంలో విస్తారమైన పంట, నువ్వు 100 పంట కోస్తావు. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు చేస్తుంటే తిరిగి నీకు క్రెడిట్ రాదు, తిరిగి నీకు పొగడత రాదు, తిరిగి నీకు మేలు జరగదు. పైగా నువ్వు మేలు చేస్తూ, నువ్వు ఖర్చు పెడుతూ, సహాయపడుతూ ఉంటుంటే నీకు కీడు చేస్తారు. మేలు అనేదే చేయకూడదు, విత్తనమే విత్తకూడదు, సహాయానికి ముందుకు వెళ్ళకూడదు, అసలు నేను దాతృత్వం కలిగి ఉండకూడదు, గుప్పిలు విప్పకూడదు, నా పనిలో నేను మూసుకొని ఉంటే బెటర్ అనే ఆ పాయింట్కి సైతాన్ మనల్ని తీసుకువెళ్ళడానికి నలుదిశల నుండి మన జీవితాల్లో పరిస్థితులు తీసుకొస్తాడు. అప్పుడు కూడా నువ్వు ఒకటే గుర్తించాలి, నేను దేవుని చెప్పిందే చేస్తాను. ఆమేన్. నేను దేవుని చెప్పిందే చేస్తాను అనుకోవాలి. దేవుడు చెప్పినట్టుగా నేను ఔదార్యం కలిగి ఉంటాను, దేవుడు చెప్పినట్టుగా దాతృత్వం కలిగి ఉంటాను, నేను దేవుని చెప్పినట్టుగా కరువులో ఇస్సాకు వల్ల విత్తనం విత్తి చూపిస్తాను. మట్టి వేసేసారు, బావిలన్నీ కప్పేశారు, కానీ దేవుడు అవన్నీ మరలా తవ్వించి నీకు ఆ బావుల్లో అప్పగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు నువ్వేం చేయాలంటే దేవుడు చెప్పిందే చేయి, పరిస్థితులు చెప్పింది చేయొద్దు. అప్పుడు కూడా నువ్వు అలాగే ఉండవు. దేవుడు ఏం చేస్తాడంటే నలుదిశల నుంచి మార్గాలు తెరుస్తాడు, నిన్ను సమస్తము సమకూర్చి మేలు జరుగునట్లుగా నీకు చేస్తాడు. ఆ సమస్యలను తట్టుకుని కృపిస్తాడు, దాని నుంచి విడుదల పొందే మార్గం ఏర్పాటు చేస్తాడు. అల్టిమేట్గా నీకు మేలు చేసి సమకూర్చి అన్నిటినీ జరిగిస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. బాగా ఒత్తిడి పెరుగుతూ ఉంటే దేవుడు నీ జీవితంలో చేయబోయే గొప్ప అద్భుతం జరగడానికి సమయం దగ్గర పడిందని అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఆ ఒత్తిడిల మధ్యలో, ఆ సమస్యల మధ్యలో నువ్వు నశించిపో. శిష్యులు అనుకున్నారు మేము నశించిపోతాం. యేసుప్రభు అంటారు అలా కాదు. సమస్య బాగా పెరిగిందనుకో అద్దరికి వెళ్ళిపోతాం మనం. ఆమేన్, హల్లెలూయా. మనం అటువైపు వెళ్ళడానికి ప్రయాణం చేసాం. ఈ ప్రయాణం ప్రారంభించినప్పుడు యేసుప్రభు చెప్పాడు శిష్యులతో, మీరు అద్దరికి వెళ్ళండి, అవతలకి వెళ్ళండి అని చెప్పిన వాడు సృష్టికర్త. ఆమేన్. అవతలకి వెళ్ళకుండా గాలి, తుఫాను, సముద్రం, అలలు ఎన్ని వచ్చినా యేసు అంటున్నాడు అద్దరికి మీరు వెళతారంతే. ఆమేన్. ఎందుకంటే నీటిపైన నడుచుకుంటూ వచ్చే దేవుడు మనకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సముద్ర తరంగములను అణిచివేయగలిగిన దేవుడు ఉన్నాడు. ఒక్కసారి ఉష్ అని శబ్దం చేస్తేనే అన్ని నిమ్మలమైపోతాయి. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి చెప్పండి, నా యేసయ్య ఉష్ అనండి, అన్నిటినీ నిమ్మలం పరుస్తుంది, అన్నిటినీ సరి చేస్తుంది. ఆయన మాటే పలకట్లేదు లేదని అంటే అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. అంటే అయిపోయినట్టే. మనం అంటే అవ్వదు. ప్రభు అన్నాడు అనుకోండి, మొత్తం యావత్ సృష్టి ఆయన మాట వింటది. ఆమేన్. అంత సర్వశక్తి గల దేవుడిని నువ్వు సేవిస్తున్నావు. ఆయనకి ఒక్కసారి నువ్వు తీర్మానం తీసుకొని నమ్మకస్తుడిగా మారి చూపించు. నీ ప్రేమ, నీ నమ్మకత్వానికి నువ్వు చేసే రుజువులో దేవునికి కావాలి. నువ్వు ప్రేమిస్తున్నావని, నువ్వు నమ్మకస్తుడివని రుజువు చేసుకో. ఏం చేయాలి? రుజువు చేసుకో. ఎలా రుజువు చేసుకోవాలో నేను చెప్పాను మీకు. మనం రుజువు చేసుకొని దేవుడు ఇవ్వబోయే ఆ గొప్ప ఆశీర్వాదానికి వారసులు అవుదాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ఎప్పుడైతే నువ్వు ఆ తీర్మానంలోకి వస్తావో నిన్ను ఆశీర్దిస్తాడు. ఒక్క వచనం చదవండి, ముగించుకుందాం. ఒక్క వచనం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అలా జీవిస్తే, ఆయన యందు విశ్వాసం వలన నువ్వు జీవిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను విఐపి కేటగిరీలో పెడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు కోరుకున్నది ఇదే. ఒకవేళ నువ్వు విఐపిగా ఉండాలనుకుంటే, ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు నిమిత్తం విశ్వాసము కలిగి జీవించు. విశ్వాసంతో జీవించు. నీ ప్రేమ నమ్మకత్వాన్ని రుజువు చేసుకో. దేవుడు నిన్ను ఒక యూనిక్ పర్సన్గా, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. దాన్ని నీ బంధువులు గుర్తిస్తారు, నీ స్నేహితులు గుర్తిస్తారు, నీ కాలనీ, నీ ప్రాంతం, నీ పట్టణం నిన్ను గుర్తిస్తుంది. నిన్ను దేవుడు ఒక గుర్తింపు కలిగిన వ్యక్తిగా మారుస్తాడు. నీ ఐడెంటిటీ ఏంటో ఈ పట్టణం తెలుసుకుంటుంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ద ఐడెంటిటీ ఆఫ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యేసు యొక్క శరీరమునుడు సంఘం యొక్క గుర్తింపు సమాజం చూడగలగాలి, సమాజం గుర్తించగలగాలి. ఆ స్థాయిలో మనం ఆశీర్వదించబడడానికి ఇష్టపడాలి. ఏదో చిన్న చిన్నగా దీవించబడదామని కాదండి, వద్దు. దేవుడు అలా కోరుకోలేదు. నిన్నొక గుర్తింపు పొందే స్థాయిలో దీవించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. నిన్ను దేవుడు ఒక ఐడెంటిటీ ఇవ్వబోతున్నాడు. ఈ పరిచర్యకు ఒక ఐడెంటిటీ ఇస్తాడు. నువ్వు చేసే సేవకు ఐడెంటిటీ ఇస్తాడు. నువ్వు విత్తే విత్తనాలకు ఐడెంటిటీ ఇస్తాడు. ఆయన ఒక గుర్తింపు తేబోతున్నాడు. ఆయన గుర్తించబోతున్నాడు. ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఆయన నిన్ను అనేకుల మీద నియమించబోతున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వాదానికి వారసుడిగా చేస్తాడు. ఆమేన్. ఇది మాటలు కాదు, ఇది దేవుని వాక్యం. దేవుడు అలా అనేకుల్ని బైబిల్లో చేశాడు. నేడు నిన్ను నువ్వు చేయుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు.